సార్ నా పేరు నాగలక్ష్మి సార్. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను మా వదిన శైలజ అని ఈ క్లాస్ లోనే జాయిన్ అయ్యారు సార్. నేను తన ద్వారా జాయిన్ అయ్యాను. నాకైతే ఈ వర్కౌట్ అయింది సార్. కాకపోతే స్టార్టింగ్ మా వదిన చెప్పింది, నేను అలాగే పోస్ట్పోన్ చేస్తూ చేస్తూ వచ్చాను. వదిన చూద్దాంలేని తను 3 days క్లాస్ ముందు మీరు ఇనీషియల్ గా డేస్ లో పెట్టారు కదా సార్. ఆ క్లాసెస్ అయితే నేను వినలేదు. కానీ నాకు మీ క్లాస్ ఫస్ట్ డే రోజు కాల్ చేసింది, మీరు తినేసి జాయిన్ అవ్వమని చెప్పారట క్లాస్ కి. తను నన్ను కాల్ చేసింది. నేను డైరెక్ట్ ఐ వాజ్ ఆన్ టు యువర్ ప్రోగ్రామ్ అనమాట. నేను ఏమీ తినలేదు ఆ రోజు నుంచి. అప్పటి నుంచే స్టార్ట్ చేశాను. కానీ తను చెప్పింది కానీ చేయగలనా వదిన, వద్దు వదిన, ఐ కాంట్ అని అలాగే వెనక్కి వేసుకుంటూ వచ్చాను. కానీ అది మరి నిజంగా దైవానుగ్రహమే అనుకోవాలి. తను చెప్పడము ఆ రోజు నేను స్టార్ట్ చేయడము, ఈ 24 days ఇట్ వాజ్ అ మిరాకిల్ నిజంగా. అలానే కంటిన్యూ చేసాము. కానీ ఎంత చేసినా పిల్లలకి అన్ని వండుతున్నాము, అన్ని చేస్తున్నాము. మార్నింగ్ నేనైతే పిల్లల్ని గురుకుల్ స్కూల్కే పంపిస్తాను సార్. నేను వాళ్ళని 7 కల్లా ఐ వాంట్ టు డ్రాప్ దెమ్ అనమాట. నేను 4:30కి లెగిచి చేసుకోవడము ఇవన్నీ చేసి, ఈవినింగ్ అట్లీస్ట్ పడుకునే టైంకి అయితే డైలీ కాళ్ళు అయితే బాగా పెయిన్స్ వచ్చేవి. అంటే మరి చేయడం వల్ల మేము కొద్దిగా సర్వీస్ యాక్టివిటీస్ మీద కూడా తిరుగుతాము. సో ఇంకా యాక్టివిటీస్ చేసి వచ్చేటప్పటికి నైట్ కాళ్ళు అయితే చాలా పెయిన్ వస్తాయి. ఎవరన్నా బాగా కొద్దిగా నొక్కి కొద్దిగా హెల్ప్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎవరిని అడగలేము. ఈ ప్రోగ్రామ్ చేశాక మాత్రం రియల్లీ చాలా ఇట్ వర్క్డ్ వెరీ వెల్. ఈవెన్ నిన్నటి దాకా కూడా అసలు నాకు పండక్కి సెలవులకు వస్తాం సార్. మేమంతా 15 members 20 members ఇన్ ఏ హోమ్ ఉంటాం అందరము. ఏమీ అనిపించలేదు. ఎలా వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు. పిండి వంటలు ఏంటి, బతుకమ్మ దగ్గరికి ఏంటి, అసలు అంత అసలు పెయిన్స్ కానీ ఏమీ లేవు. మార్నింగ్ లెగిస్తే కాళ్ళు కింద పెట్టే లోపు కాళ్ళు తిమ్మిర్లు, అంటే 5 minutes కొద్దిగా సెట్ అయ్యేదాకా అలాగే పెయిన్స్ ఉండేవి. అవి కూడా చాలా బాగా తగ్గాయి. ఇప్పటి వరకు అయితే ఏమి ఈ 11 days నాకు ఈ 24 days లో ఏం డిస్టర్బెన్సెస్ లేవు. కాకపోతే ఒక ఫస్ట్ 7 days వరకు కొద్దిగా స్ట్రగుల్ అయ్యాను. బట్ 11 days కి అయితే అది తినాలి, వీళ్ళందరూ ఎంత క్రేవింగ్స్ తెప్పించినా గానీ మీరు తినండి, ఐ డోంట్ అని చెప్పేసి అలాగే చాలా బాగా ఉన్నాము. వీళ్ళు కూడా ఇంకా మమ్మల్ని టెంప్ట్ చేయడానికి, మీరు తింటారు చూడండి చూడండి అని చెప్పి ఇంట్లో పిల్లలు అయితే మా హస్బెండ్ అయితే అందరూ అలా చెప్పినా గానీ చాలా దృఢ సంకల్పంతో అలాగే ఉన్నాము. మా వదిన ఫస్ట్ డే నాకు కాల్ చేసి చెప్పడము, అసలు 24 days ఉండడం, ఇదంతా నాకు షాక్ లాగే ఉంది. ప్లస్ నేను లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు చెప్పాను సార్, నాకు డేట్లు సరిగ్గా రావు, 3 months కి 4 months కి వస్తాయని. నేనైతే ఆ ప్రాబ్లం కూడా త్వరగా క్యూర్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ బాడీ వాజ్ వెరీ లైట్. అసలు అంతకు ముందు నుంచున్న ఒక ½ an hour కి బాడీ వెయిట్ అంతా కాళ్ళ మీద ఉండి బాగా పెయిన్స్ అనిపించేవి. ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. అండ్ స్కిన్ లో గ్లో వచ్చింది సార్. ఐ వాజ్ reduced about 5 kgs of weight loss and body was very light. పిల్లలు కూడా చాలా తగ్గా మమ్మీ, నిజంగా తగ్గావా ఏంటి అని అంటున్నారు. నెక్స్ట్ మై టార్గెట్ వాజ్ మా హస్బెండ్ ని తగ్గించాలి సార్. నేను స్టార్ట్ చేసిన రోజు తనకి చెప్పాను, తను ఈ మధ్య లావ్ అయిపోతున్నావు అది ఇదని నన్ను బాగా వెగతాలు చేస్తుంటే, నువ్వు కూడా అలాగే ఉన్నావు అని చెప్పి తిరిగి అనేదాన్ని. కానీ నేను ఇలా తగ్గి ఆయనకి చూపించి నెక్స్ట్ తను తగ్గమని చెప్దామని నేను అనుకున్నాను సార్. నెక్స్ట్ అయితే నేను ఆయన మీద ప్రయోగం చేస్తాను. నెక్స్ట్ మీ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఆయన్ని జాయిన్ చేసి ఆయనలో కూడా రిజల్ట్ చూడాలనుకుంటున్నాను. కానీ మీ స్మైల్ సార్, మిమ్మల్ని చూస్తే అలా ఇంకా ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత బాగా నవ్వుతారు, ఎంత ఓపిక్గా వింటారు మేము చెప్పేయన్ని. రియల్ నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది సార్. చాలా బాగుంది సార్ ప్రోగ్రామ్ అయితే. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు దొరకడం నిజంగా చాలా అదృష్టం. చాలా వాటిలో చేస్తాము, అగైన్ జిమ్ కి వెళ్తున్నారు, అన్ని చేస్తున్నారు, 3 months 4 months మళ్ళీ అంతా తగ్గిపోతున్నాము, మళ్ళీ వెయిట్ రీగెయిన్ అవుతున్నాం. కానీ నేను ఈ కాన్సెప్ట్ లో మీరు రీగెయిన్ అవ్వరు అన్న కాన్సెప్ట్ అన్నారు. ప్లస్ అది కూడా చూద్దాము, ప్రాక్టికల్ గా చేస్తేనే తెలుస్తుంది అన్న సెన్స్ లో నేనైతే దీనిలోకి జాయిన్ అయ్యాను సార్. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. స్కిన్ ఆల్రెడీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సార్. నాకు 4th డేనే మీతో మాట్లాడిన రోజు యూ టోల్డ్ మీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాకపోతే ఈ మధ్య ఇక్కడికి వచ్చాక కొద్దిగా హెవీ వర్క్స్ లో అలా ఉండిపోయాను. కానీ వెరీ గుడ్ సార్. ఇంప్రూవ్మెంట్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. పింపుల్స్ రావడం కానీ, ఫేస్ మీద మచ్చలు కానీ అవేమీ లేవు సార్. బాగుంది. స్కిన్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది సార్. వెయిట్ లాస్ ఇప్పుడు ఊరొస్తే అందరూ ఎలా తగ్గావు అని అంటున్నారు.
వాళ్ళకి ఎంత చెప్పినా ఇలా లిక్విడ్ డైట్స్ మీద ఉండగలుగుతారా, ఉండలేరు, ఉండవు అది ఇది అని అన్నారు. కానీ ఎవ్రీవన్ అందరూ చూసిన వాళ్ళందరి వరకు చాలా తగ్గావు, చాలా ఇంప్రూవ్మెంట్ ఉందన్నారు సార్. స్కిన్ వాజ్ ఓకే, బాడీ షేప్ వాజ్ ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ ఓకే సార్. ఇంకా ఎవరినన్నా జాయిన్ అవ్వమంటే ఉండలేరు అన్న వాళ్ళు అట్లీస్ట్ నన్ను చూసి నన్నే అడగాలని నేను ఎవరికి సార్. ఎందుకంటే మనలో మార్పు చూసి వాళ్ళు అడగాలి కానీ మనం నువ్వు చేయరు ఇలా ఉంటది అని చెప్పాలనేది నా కాన్సెప్ట్ కాదు సార్. ఫస్ట్ నేను మా హస్బెండ్ కి కూడా అందుకే నేను తగ్గాకే తనకి ఆ ఇంప్రూవ్మెంట్ చూపించాకే తన్ని జాయిన్ అవ్వమని చెప్దామని నేనైతే తను ఏం ఫోర్స్ చేయలేదు సార్. ఒక 2 days 1 day తను కూడా ఉన్నారు కానీ హీ కుడింట్ అనమాట. ఇంకా తను 24/7 ఈ మధ్య వర్క్ ప్రెషర్ వల్ల కొద్దిగా బాగా సిస్టమ్ ముందే ఉండిపోతున్నారు. తన్ని కూడా కొద్దిగా బయటికి లాగుదామని నా కాన్సెప్ట్ సార్ అంతే. తను కూడా సర్వీస్ యాక్టివిటీస్ లో హీ విల్ బి, తను చేస్తారు అన్ని. కాకపోతే ఇందులో కూడా కొద్దిగా అసలు ఇంకా హెల్త్ గురించి ఆలోచించట్లేదు సార్. నైట్ తినడము, కూర్చోవడము, వాళ్ళ వర్క్ లో వాళ్ళు ఉంటున్నారు బిజీగా. సో తనని నెక్స్ట్ నా టార్గెట్ అయితే తన్ని జాయిన్ చేసి తన్ని తగ్గించాలి సార్ ఫస్ట్ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.